స్కూల్కి అని చెప్పారంట. అంటే ఒక వ్యక్తి వస్తే ఇంతమంది వ్యక్తులు హడావుడి చేసి అంత గౌరవం ఉన్న ఉన్నతమైనటువంటి స్థానం అది. ఇంతమందిని కదిలిస్తున్నారంటే ఒక మంచి పనులు చేయాలంటే అలాంటి పవర్ ఉన్న వ్యక్తి వల్లే అవుతుంది. కాబట్టి నేను అప్పుడే ఆ రోజే ఐఏఎస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఆ రోజే తన నోట్బుక్ లో ఆయన శివశంకర్ ఐఏఎస్ అని రాసుకున్నారంట ఆ రోజే ఫస్ట్ లో. అది ఎంత సంకల్పం, వజ్ర సంకల్పం. వాళ్ళ మాస్టర్ గారు అడిగి ఐఏఎస్ అని ఇప్పుడు ఎందుకు రాసామని అడిగితే ఆయన మళ్ళీ కవరింగ్ చూసారా, మళ్ళీ ఆయన అది తెలివితేటల ఈ మామూలుగా కాదు, ఐఏఎస్ అంటే ఐఆమ్ శివశంకర్ అని రాశాను సార్, నేను ఐఏఎస్ అంటే అదేదో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాదు అని చెప్పారట. సో నిజంగా ఆ రోజే ఒక వజ్ర సంకల్పం అనేది దృఢంగా మనసులో ఉన్నప్పుడు నేను అడిగాను, సార్ నేను సార్ అనగానే మంచి ఆజానుబాహుడు, చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి ఒక దృఢమైన శరీరం, నాకు డబల్ ఉంటాడేమో అనుకున్నా. సార్ని చూస్తే గట్టిగా 5 అడుగులు ఉన్నారు సార్ మీరు 5 అడుగులు అన్నారు. 5 అడుగులు ఉన్నారు ఏంటి అని అడిగితే నేను చెప్పా, చరిత్ర సృష్టించిన వాళ్ళందరూ హైట్ తక్కువ, వాళ్ళు చేసిన పనులే అక్కడ ఉంటాయని చెప్పా. ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆయన 5 అడుగుల కంటే తక్కువ అనుకుంటా నాకు తెలిసి కదా సార్, చాలా చిన్నగా ఉండేవాడు. హిట్లర్ చాలా చిన్నగా ఉండేవాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్, ఆయన కూడా ఇంతే ఉంటారు. సో మనం చేసే పనులు హైట్ గా ఉండాలి కానీ మనం హైట్ ఉండాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేశారు భారతరత్న నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అంతే ఉంటారట. కాబట్టి ఎత్తుతో పని లేదని చెప్పాం. అలాగే శాంతకుమార్ గారు బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది, తెలుసా? అంతే దిగితే వెళ్ళిపోవడం. ఇంకో విషయం, గిరి గ్రామ దర్శిని అని అరకులో పనిచేసినప్పుడు గిరి గ్రామ దర్శిని అని ఒక మోడల్ విలేజ్ ఆయన తయారు చేశారు. అంటే గిరిజనుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క నాగరికత ఎలా ఉంటుంది, అక్కడ ప్రజలకి వ్యవహార శైలి ఎలా ఉంటుంది. అంతేకాదు సార్, మీరు మళ్ళీసారి పెళ్లి చేసుకున్నారు అక్కడికి వెళ్ళని కూడా మాకు తెలిసింది. అంటే మళ్ళీ మేడంతోనే వెళ్ళండి మీరు, మళ్ళీ అలాని కాదు. సో వాళ్ళ సంస్కృతికి సంప్రదాయానికి అనుగుణంగా మళ్ళీ సార్ వాళ్ళని పిలిచి అక్కడ వాళ్ళందరూ దానికి కృతజ్ఞతగా మళ్ళీ పెళ్లి చేశారట అక్కడ. అలాంటి ఈ రోజు కూడా అరకుకు వెళ్తే గిరిగ్రామ దర్శిని మన అందరం చూడొచ్చు. అలాంటి ఒక చరిత్ర అక్కడ స్థిరంగా నిలబెట్టారు. ఆ గ్రామం అక్కడ ఉన్న వాళ్ళకే మా జీవన శైలి ఇలా ఉంటారని తెలియలేట, అంత గొప్పగా తెలుసుకొని చేసిండు అక్కడ సార్. ఇదంతా ఎలా ఉంది, ఉన్న గ్రామ శైలి ఎవరైనా చేస్తారు కానీ లేని బ్యూటీ తేవడం అంటే మాట్లాడండి. అక్కడి నుంచి పీఓగా సీతంపేటకి వెళ్ళారు. సీతంపేటకి వెళ్తే అక్కడ ఒక చెరువు, మారుమూల చెరువు, ఉదయం లేతే అందరు చెంబులు తీసుకెళ్లే చెరువు అది. అలాంటి చెరువుని చెంబులు తీసుకెళ్ళి, క్యారీలు తీసుకెళ్లి, బ్యాగులు తీసుకెళ్లి దాన్ని ఒక పర్యాటక స్థలంగా చూసేటట్టుగా తయారు చేయించిన గొప్ప ఘనత ఆయన. అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టించడం, బోట్ షికార్ పెట్టించడం, అలాంటి ఒక ఎక్కడ రైతు వెళ్ళి వెతికి చూడాలి అనేటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త మరి ఆయన. అంతేకాదు ఇంకో తెలుసుకున్నాను, సారు ఎవరికైనా సార్ లెక్క గొప్ప చదువుకొని ఎదగాలని ఉన్న వాళ్లకు ఆయన ఉదాహరణతో సహాయం కూడా చేస్తాడు సార్. అంటే వాళ్ళ చదువులకు గొప్పగా ఎదుగుతాం సార్ లెక్క అని ఒక సంకల్పం ఉంటే వాళ్ళ చదువులకు సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి. అక్కడికి వదిలేస్తే శ్రీకాకుళం వెళ్ళారు. శ్రీకాకుళం వెళ్ళిపోయి అక్కడ సైలెంట్ గా ఉన్నారంటే లేదు, సంచలనం సృష్టించే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా తన మార్గం తను ఎత్తుక్కుంటాడు. రూట్ కింగ్ మేకర్స్ తన రూట్ ఫాలో అవ్వడు, రూట్ క్రియేట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి కళింగపట్నంలో కాలగమనంలో కళింగం అనేది ఒక పెద్ద బాహుబలి సెట్ కంటే దాన్ని తలదన్నే విధంగా ఒక పెద్ద సెట్ వేపించి 0 to 2019 వరకు ఆధారాలతో సహా కళింగ యొక్క చరిత్రను మొత్తం అక్కడ ఆవిష్కరించారు. ఇది మామూలు విషయం కాదు. ఎంతో ఆధారాలు అవన్నీ ఎక్కడ సేకరించారు సార్, నిజంగా అవి చాలా గ్రేట్. ఎందుకంటే మా సినిమా వాళ్ళని అడిగితే ఏదో అక్కడక్కడి నుంచి తీసుకొని ఏదో నకిలీగా తయారు చేసుకొస్తారు, కానీ అలా చేశారంటే నేను ఒకటి అప్పుడే అన్నాను. ఆ సార్ విషయం చెప్పంగానే ఒక విషయం చెప్పాను, ఇండస్ట్రీలో రాజమౌళి గారు మాత్రమే మేము అందరం కూడా నువ్వు కాదు పెద్ద రాజమౌళి గారు, ఆయన్ని మేము అందరం చెక్కన్న అంటాం. కానీ ప్రజల మధ్యలోనే, మీ మధ్యలోనే జిల్లాకు చెక్కన్న ఆయనే. ఏ జిల్లాకి వెళ్తే అలాంటి ఒక అమర శిల్పి కాదు, ఒక మంచి వ్యూహాత్మకమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి యువకెళ్ళటం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న చాలా మంది ఎవరో ఒక సెలబ్రిటీ తోటి మా లాంటి జబర్దస్త్ వాళ్ళతో దిగాలనుకుంటారు, కానీ మేము ఈసారి మీతో దిగాలనుకుంటాం సార్ ఫోటో ఒకసారి దయచేసి. ఎందుకంటే మీ గొప్పదనం విన్న తర్వాత మేము తట్టుకోలేకపోయినాం. ఇంత చిన్న ఏజ్ లో మీరు అంత గొప్ప స్థానంలో ఉండి అంత గొప్పగా ఆలోచించి ప్రజలకు ఎంతో మేలు చేస్తా ఉన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళతోటి
మేము ఒక ఫోటో తీసుకోవాలనుకున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కాలగమనంలో కొండవీడు ఎప్పుడు చూస్తావో తెలియదు కానీ 100% చెప్తున్నా ఈయన ఇలాగే ఉంటాయి. పల్నాడుని చూపిస్తారు మన శివశంకర్ గారు. అలాగే రాముడు పక్కన లక్ష్మణుడు ఉండాలి, అప్పుడే ఆ రామాయణానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే కలెక్టర్ గారి పక్కన మా శ్యామ్ ప్రసాద్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆయన మా ఈ పాయింట్ మీద ఒక జాయింట్ పక్కన ఉండాలి సార్. ఎందుకంటే ఆ సైడ్ సో సార్ కొద్దిగా వెనక్కి అది కొద్దిగా రియల్లీ గ్రేట్ సార్. మిమ్మల్ని పొగట్టం కాదు, మా అందరికి గూస్ బంప్స్ వచ్చినాయి. మా ఇందాక మీరు చేసిన పనులు చూస్తుంటే రోల్ మోడల్ నిజంగా రామలక్ష్మణుడు. ఎస్, ఈనాడు మా జాయింట్ కలెక్టర్ గారి అంటే అవయవాలన్నీ వాటి పనులు చేస్తూ ఉంటాయి, కానీ వాటికి సంకేతాలను అందించేది ఒక బ్రెయిన్. మా శివశంకర్ గారు అయితే పనిచేసే ప్రతి పార్ట్ ఇక్కడ ఉన్న యంత్రాంగం. దాంట్లో కొద్దిగా హార్ట్ లాంటి వ్యక్తి మా జాయింట్ కలెక్టర్ అన్న. ఈ విషయంలో విక్టోరియా అన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇంత గొప్ప ఈవెంట్స్ కు మనల్ని పరిచయం చేసి ఇక్కడికి సార్ లాంటి గొప్ప వ్యక్తులను ఇంకోటి పల్నాడి పౌరుష బిడ్డల ముందు మనకు అవకాశం కల్పించినందుకు విక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. మీరు స్టేజ్ మీదకి వచ్చి మా పక్కన దయచేసి ప్లీజ్ వెల్కమ్. రండి అన్న. విక్టర్ గారు సూపర్. విక్టర్ గారు ఇది ఒక సెక్టర్, కల్చరల్ సెక్టర్. దీన్ని మీరు అట్లా పక్క నుంచి నడిపిస్తున్నారు. కాబట్టి ఏదున్నా కూడా ఈ యొక్క చక్కని కార్యక్రమం కొండవీడు వైభవాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇంత ముందు గతంలో 4 సంవత్సరాల క్రితం ఎప్పుడో మేము కింద చేశారు, అప్పుడు కూడా వచ్చాం మేము. అప్పుడు కొండ మీద జరగలేదు ఇది. మీ అందరు వచ్చారా భయ్య అప్పుడు? నిజంగా అప్పుడు ఎలా జరిగిందో తెలియదు, కానీ అప్పుడు కొండ గురించి విన్నాం. కానీ కొండ మధ్యలో ఇంత పెద్ద ఫెస్టివల్, ఆ హెలికాప్టర్, గుర్రాలు అవన్నీ చూస్తుంటే ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. నిజంగా ఇలాంటిది ఏదో సంవత్సరానికి ఒకసారి పెట్టినప్పుడు రావడం కాదు భయ్య. వీలు కుదిరినప్పుడల్లా మీ ఫ్యామిలీస్తో రండి, వీలు కుదిరినప్పుడల్లా మీ బంధువులు ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి ఒక సందర్శనాత్మక ప్లేస్ ఉంది, రండి వెళ్దామని చెప్పి తీసుకురండి. ఇది ఒక సంచలనం కావాలి, ఈ చరిత్ర ప్రజల చెంతకు చేరాలి. అది మీ అందరి చేతుల్లో ఉందని హృదయపూర్వకంగా తెలియజేస్తూ అలాంటి అపూర్వ అవకాశాన్ని కల్పించిన మన జిల్లా కలెక్టర్ గారికి మరొక్కసారి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి జాయింట్ కలెక్టర్ గారికి 2 సరిపోయినాయి, ఆపే. విక్టర్ గారికి లేదు. నువ్వు అంతమానం ఏయ్యా, ఇక్కడ స్టంట్ వేశారు. ఈ శుభ సందర్భంలో శివశంకర్ సార్ను సార్ మీ నోటి నుండి ఒక 2 మాటలు ప్రజలను ఉద్దేశించి ప్లీజ్. ఆ మైక్ బాగోది తీసుకోండి. అందరూ కూడా మీ ప్రోగ్రామ్ చూడడం, దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చాలా తక్కువ మాట్లాడతాను. సో మా కొండవీడు నేను లాస్ట్ 2022 ఏప్రిల్ 4th ఛార్జ్ తీసుకున్నాక, కొండవీడు ఫస్ట్ టైం వచ్చాక నేను అలాగే మా డిఎఫ్ఓ రామచంద్ర గారు కానీ, అలాగే మా జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఇదంతా చూసిన తర్వాత చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ దీనికి అంటే అంత దూరం నుంచి వచ్చాక ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయటం కానీ, పెద్దలు ఎంజాయ్ చేయటం కానీ, ఇక్కడ ఇంకా అంత అనుకూలమైన వాతావరణం లేదన్నది ఫస్ట్ అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కటి అంచెలంచెలుగా అన్ని చూసుకొని ప్రభుత్వ సపోర్ట్ తోటి కానీ, మన ముఖ్యంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇక్కడ అవుట్రా రైల్వే ఏజెన్సీ అని చెప్పి ఆశ, వాళ్ళ సపోర్ట్ తోటి ఇలా ఒక్కొక్క ప్లే జోన్, బోటింగ్, హార్స్ రైడింగ్, ఇక్కడ షూటింగ్ కానీ, రైఫిల్ జోన్ కానీ, అలాగే రాక్ క్లైంబింగ్ కానీ ఇలా పెట్టి ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఇక్కడికి వస్తే ఒక పూటంతా గడిపి చక్కగా వాళ్ళ పిల్లలతోటి ఆహ్లాదకరంగా ఆస్వాదించే విధంగా ముందు కొండవీటిని చేసి అప్పుడు ఫెస్టివల్ చేయాలని అనుకున్నాను. ఆ విధంగానే లక్కీగా కరెక్ట్గా ఈ టైం కుదిరింది. ఇంత బాగా ప్రజలందరూ కూడా చక్కగా సెకండ్ సాటర్డే సండే వచ్చింది. సో ఈ టైంలో మనం ఇలా చేయగలిగాము. ఇది ఇక్కడతో ఆగదు మీరు చెప్పినట్టుగా, ఎందుకంటే హెల్లీ రైడ్ మనం పెట్టాము, చాలా అట్రాక్షన్. ఆ హెల్లీ రైడ్ కూడా భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలు కూడా ఎక్కే విధంగా ఉండాలని చెప్పి అక్కడ పర్మనెంట్ గా హెల్లీ రైడ్ పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా అక్కడ హెల్లీ రైడ్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా
మీకు మంచి ఇంకా కయాకింగ్స్ కానీ బోటింగ్ కానీ జిప్ లైన్ వస్తుంది. ఆల్ టెరన్ వెహికల్ అంటే కొండల మీద గుట్ల మీద వెళ్ళి ఒక బండి లాంటిది కూడా కొన్నాం. ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చి ఇంకా 3 నెలల్లో ఒక మార్పు వస్తుంది, ఇంకో 3 నెలలు ఒక మార్పు వస్తుంది. సో నా కళ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గుంటూరు కానీ మన బాపట్ల, పల్నాడు, ప్రకాశం, విజయవాడ వరకు కూడా టూరిస్ట్ ప్లేస్ ఏది అంటే అది కొండవీడు అని చెప్పుకునే విధంగా మనం తయారు చేయాలి. సో అది మన డ్రీమ్. సో దానికి మాకు ఎప్పుడు సహకరిస్తున్న మా డిఎఫ్ రామచంద్ర గారిని కూడా మన డయాస్ మీద పిలవాలి. ఎందుకంటే యాక్చువల్గా ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ ఏరియా. అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్, అందరూ మనం అర్థం చేసుకోవాలి. ఇది రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ మనం ఏ యాక్టివిటీ పెడితే ఆ యాక్టివిటీ చేయకూడదు. ఇది అడవి, అంటే రక్షిత అడవి అంటాం మనం. సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనమాట. సో ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ని సో నా ఇంటెన్షన్ అర్థం చేసుకుని, ఎందుకంటే మనసులో ఎలా ఉన్నా సరే కలెక్టర్ గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎలాగైనా సరే మనం దీన్ని చేయాలని చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళటం. 4 గుర్రాలు కూడా కొన్నాం మన పిల్లల కోసం, వీళ్ళందరి కోసం ఎంజాయ్ చేయడం కోసం. ఇలా ఒక్కొక్కటి మనం చూసుకుని నాకైతే ఇంకా చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మా టీం గాని ఉంటే ఖచ్చితంగా ఓవర్ ద పీరియడ్ నెమ్మదిగా చేసి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి ఇంటిల్లిపాది అన్ని వర్గాల వారు, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఒక రోజ్ గార్డెన్ అంటే ఒక ఆడవాళ్ళకి అందరూ కూడా కంచు మేర అంతా ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటే చాలా అందంగా ఉంటాయి. సో ఒక దగ్గరేమో ఒక ఫ్లవర్ జోన్, హార్టికల్చర్ తో ఒకటి. అలాగే చిన్నపిల్లలందరూ కూడా ఒక దగ్గరికి ఇలా వచ్చి రాగానే వాళ్ళ ఒంటి మీద బటర్ఫ్లైస్ వాలాలి. బటర్ఫ్లై పార్క్ అన్నమాట. ఒక బటర్ఫ్లై పార్క్ కూడా ఒకటి అది వైజాగ్ లో ఉంది, జూలో. అది అక్కడి నుంచి కొంచెం లెసన్స్ నేర్చుకుని అటువంటి బటర్ఫ్లై పార్క్ కూడా, ఎందుకంటే ఇక్కడ వాతావరణం కూడా ఉంటుంది కాబట్టి అవి. ఇంకా మా డిఎఫ్ఓ గారు మీరు అందరూ చూసి ఒక చిన్న మినీ జూలే ఉంటుంది. అంటే దాని పర్మిషన్ రాదు. కొన్ని యానిమల్స్ అయినా సరే, కొన్ని యానిమల్స్ ఏవైతే ఎలా చేస్తారో అటువంటి పర్మిషన్ తీసుకున్నాను. అది చాలా టైం పడుతుంది, బట్ అది కూడా మా ప్లాన్ లో ఉంది. ఇలా చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కిందకి మనం చెప్పినట్టుగా అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ కొండవీడు తలదన్నే విధంగా మనం చేస్తాము. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ రోజున ఈ కొండవీడు ఫెస్టివల్ కి మనకి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. లాస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాను, బట్ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి పేరున, ఎందుకంటే ఇది 6 రోజుల్లోనే డిసైడ్ చేసాం. 6 రోజులు మండే డిసైడ్ చేసాము. లాస్ట్ లో హెలి రైడ్ ఒక అట్రాక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి బెంగళూరు నుంచి మీ అందరి కోసం హెలికాప్టర్ తీసుకురావడం జరిగింది. సూపర్ చప్పట్లు గట్టిగా అందరూ దయచేసి. అంటే ఏదో కొత్తగా ఉండాలని చెప్పి ఆ హెలి రైడ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పారామౌంటైన్ హోటల్ బిల్డింగ్ కూడా పెట్టాం. కానీ మన అదృష్టం ఈ గాలి బాగా ఉంది. జనరల్ గా నేను ఇంతకుముందు చూసినప్పుడు మనకి ఈ టైంకి రాగానే కాస్త వేడిగా ఉంటుంది అనమాట, కాస్త ఒక్కగా చెమట ఉంటుంది. మరి ప్రజలు గట్టిగా కోరుకున్నారేమో కానీ ఈ 2 రోజుల వాతావరణం చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా, గాలి చాలా బాగుంది. సో దానివల్ల ఆ 2 కుదరలేదు. కానీ అవి కూడా ఇక్కడ అన్ని చూసుకుని, అంటే మేమందరూ చెప్పడం ఏంటంటే ప్రజల దగ్గర నుంచి డిమాండ్ ఉంటే ఇవన్నీ కూడా ఇంకో 2 రోజులు కొనసాగిస్తాం. అది మనకు వచ్చే దీన్ని బట్టి మేము చూసుకొని, అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఉండకపోవచ్చేమో కానీ, బట్ ఫ్లవర్ షో కానీ ఇవన్నీ కూడా, హార్స్ రైడింగ్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఉంటాయి. హెలి రైడ్ కూడా ఇంకా ఏమైనా బుకింగ్స్ కానీ మనకు ఉంటే అది కూడా ఇంకో 2 రోజులు కంటిన్యూ చేస్తాం. హెలికాప్టర్ రైడ్ కూడా అది మన దీన్ని బట్టి. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్తాం. సో ముఖ్యంగా మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా, ఇక్కడ వేదిక ముందు ఉన్న అందరికీ కూడా ఆ పేరున మన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా శివారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఈ కొండవీడు కోట దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ బురుజు, అసలు పోల వ్యామారెడ్డి ఎవరు, అనవ్యామారెడ్డి ఎవరు, వాళ్ళు ఎక్కడ ఏంటి అన్నది ఆయనకు బాగా తెలుసు అనమాట. ఆయన ఎంత ఇదంటే ఆయన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేసినా సరే ఆయన కొండవీడు ఆనవాళ్ళ కోసం ఆ ఇల్లు కూడా కింద కట్టుకున్నారు. ఆ కొండవీడు ఆ ఘాట్ రోడ్ ఎండ్ అవగానే ఆయన ఇల్లు ఉంటుంది. సూపర్. అంటే ఆయనకి చరిత్ర దాని పట్ల ఇష్టం అనమాట. ఆయన నాకు తెలిసి 25 years ఆయన ఫోటోలు చూస్తే ఆయన కాలేజ్ డేస్ లో ఆయన స్టూడెంట్స్ తో తిరిగినప్పటి నుంచి ఆయనకి మొత్తం కొండంతా టోటల్ గా తెలుసు. ఆ బురుజులు కానీ ఆ ప్రతిదానికి ఆయనకు ఒక్కరికే తెలుసు, ఆ పేర్లు కానీ అవన్నీ కూడా. సో ఆయన ఇంట్రెస్ట్ కూడా మాకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో ఈ విధంగా ఇంకా మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ చాలా మంది ఉన్నారు. మా డిఆర్ఓ గారు కానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ నేను మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతాను. అలాగే ముఖ్యంగా మీకు, ఎందుకంటే మీకు కూడా చాలా తక్కువ టైంలో పిలవటం జరిగింది.
మా జబర్దస్త్ గారు కానీ సమీర భరద్వాజ్ గారిని అయితే రాత్రి అంటే మీ దగ్గర ప్రజల దగ్గర నుంచి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మరి ఎవరో ఒకరు ముందు మనకు ఒక మంచి సింగర్ రావాలంటే ఇప్పుడు ఒక ఆ పాటలన్నీ వినతారే అని చెప్పేసి మిమ్మల్ని రాత్రికి రాత్రి మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మీరు కూడా రావటం. అలాగే మరి మేము ఎక్కడున్నా సరే జబర్దస్త్ టీంని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాము. ఎందుకంటే నేను కూడా బాగా జబర్దస్త్ చూస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఒకసారి ఎందుకంటే నేను ఇక్కడ మీరు చేస్తున్నప్పుడు కొంతమంది లేడీస్ హావభావాలని చూస్తుంటే టీవీలో చూసిన వాళ్ళని డైరెక్ట్ గా చూడటం వాళ్ళ కళ్ళలో ఆనందం అనమాట, చాలా బాగుంది. సో అందుకోసం మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తాం పిలవటం, మీరు పిలవగానే వచ్చినందుకు మీకు అందరికీ కూడా రాజమౌళి గాని మన శాంత్ కుమార్ గారు కానీ, రాజు రైజింగ్ రాజు అంటే ఎప్పుడు సమీర గారికి అందరికి కూడా నా ప్రత్యేకంగా తన్మయ్ గారికి అదే ఇప్పుడు చూస్తే తన్మయ్య అని ఒకటి వస్తుంది. సో అదే అందుకే నాకు వీళ్ళు చెప్పడం తన్మయ్య అని చెప్పారు మా వ్యక్తులు, తన్మశ్రీ అండి, ఇప్పుడు తన్మశ్రీ. సో మీకు ప్రత్యేకంగా తన్మయ్యకి, సమీర గారికి, ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన మీరు కూడా మా జేసీ గారు చెప్తున్నారు, మీ మురళి గారు చాలా వాయిస్ చాలా బాగుంది, మంచి సాంగ్స్ పాడుతున్నారు. మీ అందరికీ కూడా కలెక్టర్ గా మీకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. ధనం అందరి దగ్గరే ఉంటుంది, కానీ కళని పోషించే గుణం కొందరి దగ్గరే ఉంటుంది. అలాంటి అద్భుతమైన గుణం కలిగి ఇంత వినయ విధేయతలతో చిన్న వయసైనా కూడా, మరి ఆయన ఏజ్ ఎంత నాకైతే తెలియదు, గట్స్ ఉండాలి భయ్య, ఏజ్ తో సంబంధం లేదు, ఏం చేయాలన్నా కూడా అని ప్రూవ్ చేశారు మన యంగ్ డైనమిక్ కలెక్టర్ గారు. నిజంగా మన జిల్లాకి రావటం మన అందరి అదృష్టం. ఒకసారి గట్టిగా మీ అందరి సపోర్ట్ ఆయనకి ఎల్లవేళలా ఉండాలి. మీ అందరూ ఎంత సపోర్ట్ చేస్తే ఆయన అంత ముందుకు తీసుకెళ్తారు జిల్లాని, అంతే మీ చేతుల్లో ఉంది. వనరులు ఉన్నాయి, నరులు మాత్రం ముందుకు రావాలి ఇప్పుడు వనరుల దగ్గర నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ విజిటెడ్ సార్. ఇంకా మా కల్చరల్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది, మధ్యలో సందర్భం వచ్చింది కాబట్టి సార్ని ఈ లేజర్ షో ఇవన్నీ చూసి ఆనందంతో పిలిచాం స్టేజ్ మీదకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇప్పుడు కార్యక్రమం